ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వానికి నిరంకుశ పాలన అంటున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో మా ప్రతినిధి ప్రసాద్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. నేడు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బంగారుపాలెం వెళ్లే రూట్లన్నీ కూడా పోలీసులు మోహరించి ఆ బంగారుపాలెంకి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బంగారుపాలెం దగ్గర అన్న చెక్ పోస్ట్ దగ్గర భారీగా పోలీసులందరూ కూడా మోహరించారు. ఈ ప్రాంతంలో వచ్చే ప్రతి వాహనాన్ని, 2 వీలర్స్ అన్ని కూడా తనిఖీ చేసి అక్కడికి వెళ్తున్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం వెళ్తున్న వారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఆపేస్తున్న పరిస్థితి ఉంది. వాహనాలను కూడా ఇక్కడే నిలిపేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చే ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఈ ప్రాంతానికి కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా వచ్చారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు అనేది ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఎలా చూస్తారు? నిజంగా పోలీసు వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థని నేను తప్పు పట్టట్లేదు, కానీ మన ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి భయపడి పోలీసు వాళ్ళకి పోయి రైతుల యొక్క బాధ చెప్పాలని వాళ్ళ మనసులో ఉన్నా దీన్ని నిలుపుతూ ఉన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం తీసేసి రైతులకంతా కూడా పోకూడదని ఇంగ్లీష్లో నోటీసులు ఇస్తూ ఉండరు. ఈ రోజు మా నియోజకవర్గంలోనే దాదాపు 5,000 నుంచి 6,000 మందికి నోటీసులు ఇచ్చారు. మా వాళ్ళందరూ వస్తే ఇక్కడ నుంచి మొత్తం మందిని తీసుకున్నాం. మేమైనా టెర్రరిస్టులా? రైతులు వస్తే జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం వచ్చినాడు. మొన్న పొగాకు రైతుల కోసం అక్కడ పోయినాడు. మళ్ళీ ప్రభుత్వం మేలుకొని 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కిచ్చారు. అంతకుముందు మిర్చి రైతులు పోయినారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పేదల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పోకూడదు ఆంక్షలు పెడితే ఈ ఆంక్షలు దేశవ్యాప్తంగా కాదు, ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అందులో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారంట. మీరు చక్రంగా పరిపాలిస్తే రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు 20,000 నుంచి 28,000 ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతున్నాడంటే సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ పెడతారు. సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ పెట్టి ఉంటే కర్ణాటకలో పెట్టినట్టు తీపించుకొని ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు కదా. రైతులు ఎంత కుమిలిపోతున్నారంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడికి వచ్చి వాళ్ళని రక్షించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడవం తప్పకూడదని ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకుని పోయేటప్పుడు మేమేమైనా టెర్రరిస్టులా, ప్రజలు ఏమైనా టెర్రరిస్టులా, రైతులు ఏమైనా టెర్రరిస్టులా? ఏంటి ఈ కర్మ? జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఎన్ని రకాలుగా మీరు ఆలోచిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ భూమి పైన లేకుండా చేయాలి, ఈ పార్టీ లేకుండా చేయాలని మీకుండే మీడియాని ఉపయోగించుకొని మీకుండే డబ్బు మందుతో ఈ పనులు చేస్తున్నారు. ఇది మంచిది కాదని చంద్రబాబు నాయుడికి నేను ప్రత్యేకంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నా. బంగారుపాలెం వెళ్లే రూట్ మొత్తం కూడా పోలీసుల బందోబస్తుతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 11 గంటల 20 నిమిషాల నుంచి 12:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లే కార్యక్రమం ఉంటుంది. కానీ ఇక్కడికి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం జరుగుతుందో అక్కడికి తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లే రైతులను కావచ్చు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరినీ కూడా నిలిపివేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు దీన్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత అడ్డుకున్నా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, బంగారుపాలెం నుంచి.